శ్రీరామదాసు. ఈయనపై తెలుగులో నాగార్జున గారు ఒక మంచి సినిమానే తీశారు. భద్రాచలం రామదాసు, భక్త రామదాసు గాను ఈయన ప్రసిద్ధి చెందారు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. 1620 సంవత్సరం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఈయన జన్మించారు. తల్లి కామాంబ, తండ్రి లింగనమూర్తి. తెలుగులో కీర్తనలకు ఈయన ఆద్యుడు. ఆయన రచనలలో దాశరథి శతకం ప్రసిద్ధి చెందింది. అయితే భద్రాచలం గుడి నిర్మించడానికి గల ప్రధాన కారణం పోకల దమ్మక్క అనే స్త్రీ అక్కడ మునిపే ఉన్న రామాలయాన్ని పునరుద్ధరించి నూతన దేవాలయాన్ని నిర్మించమని కోరింది. ఆమె కోరిక మేరకు ఆలయ నిర్మాణం కోసం వసూలు చేసిన శిస్తు నుంచి కొంత సొమ్ముతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్న తానాషా వారు ఆయనపై కోపగించి రామదాసుకు 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రదేశమే ఆయన బంధించిన బందీఖానా. జైలులో ఉన్నప్పుడు ఆయన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి చిత్రాలను గీసి వారిని పూజించారు. గోల్కొండ గురించి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి.